సార్ నమస్తే, బాగున్నారా సార్? బాగున్నా. సార్ నేను జర్నలిస్ట్ రాజేష్ మాట్లాడుతున్నా సార్. ఏం సార్ ఏం చేయదలుచుకున్నారు సార్ నెక్స్ట్? ఏం చెప్తామని దాచి పెట్టేది కాదు ఏదైనా. అదే సార్, అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీకి అయితే బయటకు వచ్చేస్తా అని చెప్తున్నారు కదా. అవునన్నా, ఫర్దర్ ఎట్లా సార్? ఏంటి సార్ ఏంటి? చూద్దామయ్యా. అంటే ఈ అధిష్టానం వాళ్ళు ఏం మాట్లాడతలేరా సార్? లేదన్నా, అధిష్టానం నుంచి ఏం టచ్లో లేరా సార్? లేదు అధిష్టానానికి ఏముందన్న, మనం అధిష్టానం ఇలా మాట్లాడాలని కాదు కానీ నేను కోరుకునేది. సార్ అంటే మీ ఇష్యూలో డైరెక్ట్ ఏఐసిసి డైరెక్ట్ రంగంలో దిగి మాట్లాడుతున్నారు కదా ఇప్పటిదాకా, మరి వాళ్ళు ఏం క్లారిటీ ఇవ్వలేదా సార్? వాళ్ళు క్లారిటీ చేయమని చెప్తారా? అదే వాళ్ళు క్లారిటీ మీతో మాట్లాడుతున్నారు కదా, గతంలో శ్రీధర్ బాబు గారైనా ఈ బట్టి విక్రమార్క గారు వీళ్ళు మొన్న రీసెంట్గా కూడా మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఎందుకు మాట్లాడతారు? అంతేనా? వాళ్ళ చేతులు ఏముందని. ఇప్పుడు ఏమి సార్, మీనాక్షి గారు కూడా మీతో ఇప్పటిదాకా మాట్లాడలేదు సార్ ఏ సందర్భంలో కూడా ఈ విషయం మీద? అంటే మీరు ఓపెన్గా చెప్పినాక కూడా మీరు కూడా అర్థం చేస్తారమ్మా. నా అభిప్రాయం వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళ అభిప్రాయం నాకు తెలుసు. అంటే కావాలని ఏమైనా పంపించే ప్రయత్నం జరుగుతుందా సార్? ఏమైనా పార్టీ నుంచి ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా? ఈ బొమ్మల్ని పొగబెట్టు అంటారు దీన్ని. అంతే సార్, అవునవును. సో బొమ్మలు లేక పొగబెట్టు అంటారు. అంతే సార్, అవునవును. కాదు సార్, మరి ఇప్పుడు మీరేమో బీఆర్ఎస్ లేక అంటారు కదా, బయట ప్రచారం జరుగుతుంది కదా. ఎటుతో పోతే ఎటుది పోవాలి కదని ఎవరినైనా పార్టీ పెట్టాలి. అవును, అంటే ఇప్పుడు మీకు ఆప్షన్స్ పార్టీ పెడదు. అవును సార్, పెట్టుబడి లేదు కదా సార్. కాదు సార్, ఇప్పుడు మీకున్న ఆప్షన్స్ రెండే కదా, బీజేపీ బీఆర్ఎస్. అంటే అట్లాగా సార్, అంటే బీఆర్ఎస్ అంటారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు టచ్లో ఉన్నారు అంటారు, అందుకు అంటున్నాను. లేదా అందరూ నాకు దగ్గర ఎవరు ధర్మపురి అరవింద్ సన్నిహితం, పట్టి సంజయ్ సన్నిహితం. అవును సార్, అవును. బౌద్ధ మార్గమే ఫ్యామిలీ నాకు కుటుంబ పరంగా నాకు సన్నిహితులు. కేసీఆర్ కూడా సన్నిహితుడు. అవును సార్, అవును. కానీ ఇప్పుడు అంటే అరవింద్ వీళ్ళతోటి బీజేపీలోకి పోతే మరో ఇది అయిపోతారు కదా సార్. ఇప్పుడు ఆల్రెడీ మరో ఈటలు అయిపోతారు కదా సార్. అంటలే పోతా అంటలే, నువ్వు చెప్తున్నా మీరు సన్నిహితులు అంటే అంటున్నాను సార్. సార్ నేను ఎటు పోతానే మీతో అంటే నాని ఇప్పుడు. అదే సార్, అంటే అందరు సన్నిహితులే అంటున్నారు అంతే. సన్నిహితులు అన్నా. అదే సార్, అదే కాంగ్రెస్ వాళ్ళు తప్ప మీతో అందరూ సన్నిహితులే. ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ లాగా కాంగ్రెస్ వాళ్ళు కాక సార్ అట్లున్నది పరిస్థితి. అంటే కాదు సార్, అంటే రీసెంట్గా కేసీఆర్ కేటీఆర్ గారిది బయట ప్రచారం జరుగుతుంటే అరవింద్ మీ కాళ్ళ మొక్కని తెచ్చుకుంటా బీఆర్ఎస్ లేక బీజేపీ లేక అంటుండే కదా. నేను పాపం ఆయన పెద్ద వయసులాగా చిన్నోడైనా కానీ వేసేస్తున్నదో సార్. ఆయన నేను పోటీ చేసిన ఆయన మీద సార్. అవును. ఆయన అంత గౌరవంగా మాట్లాడాడంటే అంటే మీకేమన్నా బీజేపీ మీద ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందా, బీఆర్ఎస్ మీద ఉందా అనేది? లేదు, నాకు ఇంకా లేదు. సార్ ఈ ఉచ్చుకెళ్ళి బయటపడాలి. అంతేనా సార్? ఎప్పుడు బయటపడతారు సార్ ఈ ఉచ్చులో నుంచి? చూద్దాం. అంటే ముహూర్తం పెట్టేసి కాలేదు, 27th అంటారు, 25th అంటారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాదు సార్, ఈ లోపు మిమ్మల్ని పిలిచి, ఎందుకంటే మీరు కాంగ్రెస్ ఐడియాలజీ కాబట్టి జాతీయ స్థాయి వాళ్ళు ఏమైనా పిలిచో లేకుంటే కొంచెం మంత్రాలు జరిపి మీకు అది ఇస్తాం మాట్లాడాలన్నా బార్గెనింగ్ వరకు ఆలోచించి చేస్తలేరా సార్? చూద్దాం. అంటే వాళ్ళకి మీరు పోవాలనేదే ఉన్నట్టుంది కాంగ్రెస్ లో కూడా కదా సార్? అదే సార్, అదే అనిపిస్తుంది. అదే సార్, అదే అనిపిస్తుంది. అవును సార్, అవును. అవును సార్. ఇప్పుడు సఫకేషన్ కూడా క్రియేట్ చేసినట్టుగానే అయింది కదా సార్ మీకు. ఇన్నిసార్లు ఇంత ఓపెన్ డయాస్ లో మీరు చెప్పినా కూడా మీ ఎక్కడ రెస్పాన్స్ రావట్లేదంటే ఇక అదే అనిపిస్తుంది కొంచెం. అదే సార్, అవును. కాదు సార్, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ లేకపోతే మీకు కంఫర్టేనా సార్? అంటే జరుగుతున్న చర్చ ప్రకారం సార్. అవును సార్, అవును. కానీ రేవంత్ రెడ్డి గారికి అయితే వ్యతిరేకత స్టార్ట్ అయింది కదా సార్ బయట ఫీల్డ్లో, మీరు జనాల్లో తిరుగుతుంటారు కాబట్టి. అదే సార్, అదే అంటే మీకైతే కనిపిస్తుంది కదా సార్ ఫీల్డ్ లెవెల్లో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి గారికి ఉన్న నెగిటివిటీ? నాకు అన్ని మీద నాకు నచ్చలేదు కాబట్టి ఆయన చేసే ప్రయత్నం చేసే కదా నాకు అనిపించడం కాదు కదా, జనానికి అనిపించాలి సార్. ఇప్పుడు జనాలకు కూడా అనిపిస్తుంది కదా సార్, ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తుంటే, వస్తున్నాయి ఎన్నికల రిజల్ట్స్ చూస్తుంటే. ఇప్పుడు మీరు వస్తే మీతో పాటు ఎంతమంది బయటకు వస్తారు సార్ కాంగ్రెస్ నుంచి?
సార్ నేను ఐఎమ్ నాట్ టచ్ విత్ ఎనీబడి. సార్ అంటే అట్లాగా సార్ మొన్న నేను లాబింగ్ చేస్తాను. అవును మొన్న మీ క్యాండిడేట్లు ఎక్కువ మంది గెలిచిరుగా మున్సిపాలిటీలో కూడా, అందుకోసం అడుగుతున్నాను. మీరే సత్తా చాటుకురు కదా, మరి వాళ్ళందరూ కూడా మీతో పాటు ట్రావెల్ అవ్వడం సిద్ధంగా ఉన్నారా అని. ఈ అధికారము ప్రభుత్వము సార్ వాళ్ళకి అధికారాన్ని వదిలి రావాలంటే కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది. కానీ కానీ ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఏ పార్టీకి పోయినా కూడా మళ్ళీ అధికారం వచ్చే పార్టీకి వెళ్తారు కదా సార్ ఆబ్వియస్గా. సార్ అనుకున్న పార్టీ వస్తాను అంజనా వేస్తామా? కానీ అంటే జననాడి మీకు తెలుస్తుంది కదా సార్, సీనియర్ పొలిటీషియన్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఈ నేల రాజకీయాలు చూసి. సార్ సార్ నా సజెషన్ ప్రకారం అయితే ఇప్పుడున్న గ్రాఫ్ ప్రకారం బీజేపీ కంటే బీఆర్ఎస్ బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే, అంటే బయట ఉన్న ఫీల్డ్ ప్రకారం. థ్యాంక్ యూ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.